అంటే దీంట్లో ఏదో ఒక ఒక పెద్ద కుట్ర దాగుంది బాలకోటే గారు, ఏంటది? రిషి గారు, అండ్ ఇంకొకటి మీరు చెప్పే ముందు, నిన్న ఈయన ఈ మాట అన్నాక అక్కడ రియాక్షన్ ఏంటండి? అంటే అమరావతి కోసం, రాజధాని కోసం పోరాటం చేసిన రైతులు, జేఏసీ, ఆ రెస్పాన్స్ ఏంటి? రైతుల రెస్పాన్స్ ఏముంది, మూడో రకం పెంచాలని తీర్మానం చేసుకుంది. ఉమ్, మండలంలో రైతులు అందరూ మీటింగ్ పెట్టుకొని ఉమ్. నేను జాతీయ రహదారి మీద సంచార యాత్ర చేసే మూడో రకం పెట్రోల్ ఉండాలి అచ్చా, అట్లా తీర్మానం చేద్దాం అనుకున్నారా? ఓకే, చేసాం ఆల్రెడీ తీర్మానం. చేసేసారు. ఇంకా మీరు లేటే, మేము ఎప్పుడు చేసాం. ఇంకా మీరు కాబట్టి ఓపికగా మావిగని గురించి చర్చ పెడుతున్నారు తప్ప, అది పెట్రోల్ రాజధాని అన్న తర్వాత కాగితం తీసి చించి అవతలెయ్యాలి. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారే మావి చిగురు అని పెడితే, మరి ఆ చెత్త చెట్టు ఎక్కుతుడు ఆ చిగురు కోసం అంటే ఆంజనేయ రెడ్డి గారు ఏకంగా చెట్టే ఎక్కడిచ్చాడు. మీకు ఒక మాట చెప్తాను సార్, రాజధాని 2018కి ముందే పూర్తయింది ఆ, ఆంధ్రప్రదేశ్కి. రాజధాని అంటే 4 రకాల పరిపాలనా విభాగాలు: అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, హెచ్ఓడి కార్యాలయాలు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే నిర్మించి ఆయనే 2 ఏళ్ళు పరిపాలించాడు ముఖ్యమంత్రిగా. అవును. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 ఏళ్ళు పరిపాలించాడు. ఇప్పుడు జరుగుతుంది రాజధానిలో అభివృద్ధి ప్రక్రియ, అభివృద్ధి కోణం. ఇప్పుడు చెన్నైలోనూ అభివృద్ధి జరుగుతూ ఉంటుంటది, బెంగళూరులోనూ అభివృద్ధి జరుగుతూ ఉంటుంటది, హైదరాబాద్లోనూ అభివృద్ధి జరుగుతూ ఇప్పుడు ఉంటుంది. హైదరాబాద్ లో కూడా కొత్త సిటీ, ఫ్యూచర్ సిటీ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా అభివృద్ధి జరుగుతుంది. రాజధాని ఇస్ ద కంప్లీటెడ్. ఇంకా రాజధాని కడుతున్నారు, ఇంకా రాజధాని కడుతున్నారు. ఆ బిల్డింగ్ ఎప్పుడైంది, ఈ బిల్డింగ్ ఎప్పుడైంది, ఈ గోల్ ఏందండి? వాట్ ఈస్ ద మీనింగ్? క్యాపిటల్ 4 విభాగాలు. ఇప్పుడు అభివృద్ధి కోణం జరుగుతుంది. మీరు అన్న మాటకు వస్తాను. రాజధాని పూర్తయితే చంద్రబాబు నాయుడు గారు చారిత్రక పురుషుడు అవుతాడు. ఉమ్, భారతదేశ చిత్రపటంలో నాడు తాజ్మహల్ కట్టిన షాజహాన్ లాగా, నగర నిర్మాణాలు చేసిన రాజుల్లాగా చంద్రబాబు నాయుడు గారు దేదీప్యమానంగా చారిత్రక పురుషుడు అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు అలా ఖ్యాతి పొందడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం లేదు. ఉమ్, ఇది మొక్కగానే ఉంచాలి, మొక్కగా ఉన్నప్పుడే తుంచాలనుకున్నాడు. రైతులు అడ్డం పెట్టారు, అడ్డుపడ్డారు. ఇప్పుడు చెట్టు అయ్యింది. ఈ చెట్టును నరకాలనుకుంటున్నాడు. మళ్ళీ రైతులు అడ్డుపడతారు. అది వటవృక్షం అవుతుంది. ఉమ్. ఇక తిరుగులేదు దానికి. అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కసి, కొత్తి కడుపులో పెట్టుకున్న పగ, అది రాజశేఖర రెడ్డి నుంచి వచ్చిందా, రాజారెడ్డి నుంచి వచ్చిందా, పులివెందుల ఫ్యాక్షన్ నుంచి వచ్చిందా, ఆ కోపం అమరావతి మీద కక్షగా మార్చింది. ఉమ్. ఎన్ని యుద్ధాలైనా చేస్తారంటే గజనీ మహమ్మద్ గోరీ లాగా. మరి ఇక్కడ కాదు, ఇక్కడ ప్రజల కోణం అనేది ఆయన అసలు చూడ్డా, ఆ లెన్స్ ఉండదా? ఋషి గారు, అంతకంటే ముఖ్యమైన మాట ఒకటి చెప్పాలి మీకు. ఉమ్, ఆ మాట చెప్పడం కోసం నేను వచ్చా. ఇదిగోండి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నూతన ముఖ్యమంత్రి సువేందు అధికారి ఒక తీర్మానం ప్రవేశపెట్టాడు నిన్న. అవును, విచారణ లేకుండా 1 ఏడాది పాటు జైలు. కరెక్ట్. కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన పశ్చిమ బెంగాల్ శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తారని భావిస్తే చాలు. అంతే, సార్, లోపలికే. కలిగించనక్కర్లా, నీకు ఆలోచన వస్తే చాలు అరెస్ట్ చేయవచ్చు. ఈ రాష్ట్రంలో అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన 2 చట్టాలు రావాలి. ఉమ్, ఒకటి, సోషల్ మీడియాలో ఖననానికి సంబంధించి, శాంతి భద్రతల విఘాతానికి సంబంధించిన కొత్త చట్టం రావాలి. 2, క్యాపిటల్ సెక్యూరిటీ చట్టం రావాలి. ఓకే. ఎవరైనా రాజధాని మీద రాజయ్యాలంటే, రాజధాని మీద వ్యాఖ్యానం చేయాలంటే కింద నుంచి పైకి పులుసు గారాలి, పై నుంచి కిందకి పులుసు గారాలి. చట్టమే చెయ్యాలి. పాత చట్టాలు ఇలా వచ్చి అలా పోతాయి. నిన్న అరెస్ట్ చేశారు, రాత్రి బెయిల్ వచ్చింది, మళ్ళీ కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. నిన్న రఘురామ కృష్ణరాజు గారి యొక్క ఆవేదన చూసా. అవును. ఈజ్ నాట్ ఏ రఘురామ కృష్ణరాజు గారు, ఏపీ ఉపసభాపతి. ఏంటి సార్, వాళ్ళు దళితులు కాదు. నిన్న పవన్ కళ్యాణ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ సోషల్ మీడియా గందరగోళం గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఉప ముఖ్యమంత్రికి కూడా ఈ రోజు పరిస్థితి. మీకు మాట చెప్పానండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ చట్టాలు, సెక్షన్లన్నీ కూడా వాళ్ళకి తెలుసండి, మాట్లాడిన వాళ్ళకి. ఉమ్, మనకి సెక్షన్లే తెలుసు.
ఆ బరి తెగించిన మాట్లాడిన వాళ్ళకి సెక్షన్లతో పాటు శిక్షలు కూడా తెలుసు. కరెక్ట్. అయినా ఏం బీకుతావు అని మాట్లాడారు. నేను ఒక మాట చెప్తున్నా, అంబేద్కర్ బొమ్మ అడ్డం పెట్టుకున్న ప్రతివాడు అంబేద్కరిస్ట్ కాదు. అవును. జై భీమ్ అన్న ప్రతివాడు దళిత నాయకుడు కాదు. వాళ్ళు దళిత నాయకులు కాదు, అంబేద్కరిస్టులు కాదని బహుజన కులాల జేఏసీ నాయకులు చెప్తున్నా. కేవలం వాళ్ళ రాజకీయ కోరికలు తీర్చుకోవటానికి, వాళ్ళ ప్రత్యర్థులను ఇష్టానుసారంగా తిట్టడానికి ఆ వేదికను వాడుకున్నారే తప్ప ఆ వేదిక పెట్టిన నేపథ్యం కానీ ఆ వేదిక పెట్టిన వాళ్ళ యొక్క హక్కుల పరిరక్షణ కానీ అందులో లేదు. కేవలం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగు చేసి తద్వారా ప్రభుత్వ దృక్కోణాన్ని, అభివృద్ధిని, సంక్షేమ పథకాలని ప్రజలకి కనుచూపు మేరలో కనిపించకుండా చేయాలి అనేది ఒక వ్యూహాత్మకంగా జరుగుతున్న ఒక పని. దీనికి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకు తౌడుబోతున్నాడా, ఆయన గడ్డి పెడుతున్నాడా, పచ్చగడ్డి ఇస్తున్నాడా, ఎండుగడ్డి ఇస్తున్నాడా నాకు తెలియదు. కానీ భాగ్యనగరంలో కూర్చొని యూట్యూబర్లు చేసే పని అదే. ఇదంతా మావిగానంటే డైనమిక్ నిర్ణయం అంట. నిన్నంతా దానికి ఒక హైపు ఎలివేషన్ తో వీడియోలు కాదు, కాన్ఫిడెంట్ గా చెప్తున్నంత. అసలు జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ వస్తుంటే ఎంత గొప్పగా ఉంది అని మాట్లాడుతుందంటే రైతుల కడుపు మండిపోదా, తరుక్కుపోదా? నాకు అర్థమవుతుంది మీ బాధ. కానీ నేను మీరు పదాలు మింగేయాలి, మీ ఆవేశం మింగేస్తున్నారు. నాకు తెలుసు, నాకు అర్థమైంది. యా, నేను రిషి గారు, అమరావతిలో రాజధానికి ఇచ్చిన భూముల్ని ఎకరం 7 కోట్ల రూపాయలకే ఈ వేలం పెడితే అదే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గుండెల్లో గుణపాలు దిగినాయండి. రాజధానికి ప్రేమతో త్యాగం చేసి ఇచ్చిన భూముల్ని సెంటు పట్టాలుగా మార్చి 50,000 మందికి ఇళ్ల పట్టాలుగా మారిస్తే, కోర్టులు వద్దంటున్నా కూడా కోర్టులకు వెళ్ళిపోయి అవి చేస్తే కళ్ళమటి నెత్తులొచ్చిందండి రైతులకి. ఇప్పటికి నువ్వు ఆ రాజధానిలో అదే అప్పుడు అధికారంలో ఉండగాను నడిచి అప్పుడు చేసి నాకు అదే రాజేష్ గారు ఇవాళ అతను అంటే రిషి గారు ఒక్క మాట అమరావతి నా నేల, నా ప్రాంతం. నా నేలని, నా ప్రాంతాన్ని అవమానిస్తే ఏం చేయాలి సార్ వీళ్ళని? కాబట్టి చట్టాలు రూపొందించైనా ప్రభుత్వం శిక్షించాలండి. ఇప్పుడు రాజేష్ గారు ఒక ప్రపోజల్ పెట్టారు, బాలకోటయ్య గారు, క్యాపిటల్ సెక్యూరిటీ యాక్ట్ అనేది. అంటే ఎవరు పడితే వాళ్ళు చట్టబద్ధత కలిగిన అమరావతి రాజధాని మీద ఏ రకంగా పడితే ఆ రకంగా మాట్లాడకుండా, అసలు ఇది ఏంటి, ఇది కొత్త అంటే ఎన్ని